మార్వెల్ నుండి రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. అంటే లాస్ట్ వీక్ నుండి ఇప్పుడు వరకు వాటిల్లో షాంగ్-చి 2, డేర్ డెవిల్, R-rated స్పైడర్ మ్యాన్, ఐరన్ ఫిస్ట్, క్యాంగ్ రీకాస్ట్ ఇలా చాలానే ఉన్నాయి. సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే మొదటిగా R-rated స్పైడర్ మ్యాన్. సోనీ నుండి R-rated స్పైడర్ మ్యాన్ మూవీ అనేది రాబోతుంది. మొదట్లో ఇది యానిమేటెడా లేదా లైవ్ యాక్షన్ అని చెప్పి ఒక డౌట్ ఉంది. ఇప్పుడైతే దాన్ని కన్ఫర్మ్ చేస్తూ యానిమేటెడ్ అని అర్థమైంది. ఇదైతే మన స్పైడర్ వర్స్ ఉంది కదా, ఆ యూనివర్స్ లోనే సెట్ అవ్వబోతుంది. మనం ఆ మూవీలో చూసిన స్పైడర్ పంక్ క్యారెక్టర్ కి సంబంధించి ఈ మూవీ ఉండొచ్చు అని చెప్పేసి రూమర్ ఉంది. అంటే ఆ క్యారెక్టర్ R-rated అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే మనం ఆల్రెడీ తన ఆర్ట్ స్టైల్ అనేది చూసాం కాబట్టి మనకు ఖచ్చితంగా కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది. సో ఏ విధంగా తీస్తారో చూడాలి. ఇంకా సెకండ్ ది క్యాంగ్ యొక్క రీకాస్ట్ జరిగింది కదా, జోనథన్ మేస్ అయితే తన ఇష్యూ వల్ల ఇప్పుడైతే బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇంకా ఆ రోల్లో ఇప్పుడు ది క్రియేటర్, టెనెట్ ఇలాంటి మూవీస్ లో హీరో అయిన జాన్ డేవిడ్ వాషింగ్టన్ ని వీళ్ళైతే కన్సిడర్ చేస్తున్నారంట. ఇది ఎంత మాత్రమో నిజం తెలీదు, చూడాలి. కాస్టింగ్ అప్డేట్లు అనేవి వస్తూనే ఉంటాయి కానీ కన్ఫర్మేషన్ మాత్రం మనకి ఎప్పుడో లాస్ట్ లో వస్తుంది. ఇంకా ఆ తర్వాత డెడ్పూల్ 3 ఈ మూవీ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయ్యి మనకు రైన్ రెనాల్డ్స్ అయితే పోస్ట్ కూడా పెట్టేశారు. ఇంకా ఈ దారిలో ఫిబ్రవరిలో జరగబోయే సూపర్ బౌల్ ఈవెంట్ ద్వారా ఈ మూవీ యొక్క ట్రైలర్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఫ్యాంటాస్టిక్ 4 ఈ మూవీ యొక్క రీరైటింగ్ అనేది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారంట. ఏంద్రా మొన్నే స్టార్ట్ చేశారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ రీరైటింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి అర్థం కాలేదు. కాకపోతే కెవిన్ ఫెయిగీ అయితే చెప్పిన దాని ప్రకారం వాళ్ళు దీని మీద స్పెషల్ కేర్ అనేది తీసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన బ్యాక్ క్లాషెస్ ఉన్నాయి కదా, మార్వెల్ మూవీస్ ఎలా బ్యాక్ ఫైర్ అవుతున్నాయో ఆ విధంగా ఈ మూవీ జరగకూడదని చెప్పేసి వీళ్ళు ఎంత వీలైతే అంత ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేస్తున్నారంట. అందువల్లే ఇది లేట్ అవుతుంది. ఇంకా అదే దారిలో ఇప్పుడు ఈ ఇయర్లో రావాల్సిన థండర్ బోల్ట్స్, కెప్టెన్ అమెరికా 4, డేర్ డెవిల్ బార్న్ అగైన్ కూడా 2025కి షిఫ్ట్ అయ్యాయి. ఎందుకంటే సేమ్ ఇదే ప్రాబ్లం, ఫ్యాన్స్ నుండి నెగిటివ్ రివ్యూస్ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఆ బ్యాక్లాష్ అనేవి మళ్ళీ రాకూడదని చెప్పేసి వాళ్ళైతే స్పెషల్ కేర్ తీసుకొని ఈ కంటెంట్ అన్నిటినీ సరిగ్గా చేస్తున్నారు. ఇంకా ఆ దారిలోనే కెప్టెన్ అమెరికా 4 యొక్క రీషూట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇంకా అదేవిధంగా ఆ మూవీలో కెప్టెన్ యొక్క లుక్ అనేది రివీల్ అయింది, దాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా షాంగ్-చి 2 ఈ మూవీ యొక్క రైటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేశారంట. మామూలుగా అయితే అవెంజర్స్ 5 కన్నా ముందే ఈ మూవీ రావాల్సింది. కాకపోతే MCUలో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల ఈ మూవీ అయితే డిలే అవుతుంది. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం షాంగ్-చి 2 వచ్చినా రాకపోయినా అవెంజర్స్ 5 వస్తే మాత్రం షాంగ్-చి ఆ టీంలో ఉంటాడంట. షాంగ్-చి ముందన్నా రాని వెనకన్నా రాని అవెంజర్స్ టీంలో అయితే ఇప్పుడు తను ఒక పార్టే అంట. ఇంకా షూటింగ్ అవి ఇవి అన్నీ కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా అవెంజర్స్ 5 టైంలో కానీ లేదా దాని తర్వాత కానీ ఈ మూవీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఇదైతే ఇప్పుడు న్యూయార్క్లో షూటింగ్ అనేది జరుపుకుంటుంది. దాని యొక్క సెట్ ఫొటోస్ కూడా చాలా రివీల్ అయ్యాయి. ఇంకా ఈ షోలో మనకు నెట్ఫ్లిక్స్లో కనిపించిన క్యారెన్ పేజ్, ఫాగీ అండ్ బుల్సై క్యారెక్టర్స్ కూడా మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే వైట్ టైగర్ క్యారెక్టర్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ అవుతుంది. అయితే ఈ సెట్ ఫొటోస్లో ఈ కాస్ట్యూమ్ మీరైతే చూడొచ్చు, కొద్దిగా కామెడీగా ఉంది. కాకపోతే సిరీస్ వచ్చే టైంకి వాళ్ళు దీన్ని కొద్దిగా కన్విన్సింగ్గా చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఆ తర్వాత ఐరన్ ఫిస్ట్ MCUలో ఇప్పుడు డిఫెండర్స్ అలానే నెట్ఫ్లిక్స్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసాయి కాబట్టి ఇదే దారిలో మనకు ఐరన్ ఫిస్ట్ని కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. కాకపోతే నెట్ఫ్లిక్స్లో కనిపించిన ఫిన్ జోన్స్ అయితే ఈసారి మెయిన్ లీడ్గా రారంట. అదే సిరీస్లో మనకు కోలన్ వింగ్గా కనిపించిన యాక్టర్ అయితే ఇప్పుడు ఫీమేల్ ఐరన్ ఫిస్ట్గా అయితే రాబోతుందంట. ఏందో మొత్తం MCU అయిపోతుంది. ఆ తర్వాత సెంట్రియా లాస్ట్ టైం స్టీవెన్ యూన్ అయితే వెళ్ళిపోయారు కదా ఆ క్యారెక్టర్ నుండి. ఇప్పుడైతే లివిస్ పుల్మన్ అనే యాక్టర్ని అయితే ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారంట. దాదాపు ఫిక్స్ అని అంటున్నారు, చూడాలి. ఇంకా వాట్ ఇఫ్ సీజన్ 3కి సంబంధించి కొన్ని స్టిల్స్ అనేవి రివీల్ అయ్యాయి, దాన్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ ఈ సీజన్కి సంబంధించి డేట్ అనేది రివీల్ కాలేదు, కాకపోతే ఈ ఇయర్లోనే వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా అప్డేట్స్ వస్తే చెప్తాను. ఇంకా ఫైనల్గా ఒక DC అప్డేట్ ఉంది. అదేంటంటే సూపర్ గోల్ రోల్ కోసం మెక్డోనల్నీ అండ్ మిల్లీ ఆల్కాక్ని అయితే ఇద్దరిని కన్సిడర్ చేశారు ఫైనలిస్ట్గా. ఇప్పుడు ఫైనల్గా తెలిసింది ఏంటంటే మిల్లీ ఆల్కాక్ని అయితే సూపర్ గోల్గా కన్ఫర్మ్ చేశారంట కొత్త DCUకి. వీళ్ళు ఇంకా కన్ఫర్మ్లు చేసుకుంటా పోతా ఉన్నారు, మూవీస్ ఏవి స్టార్ట్ చేయలేదు ఇంతవరకు, జస్ట్ అనౌన్స్మెంట్లతో సర్దేస్తున్నారు. చూడాలా, దీని గురించి ఇంకా మనం సపరేట్గా మాట్లాడుకుందాం DCUకి సంబంధించి. అదండి టోటల్గా మార్వెల్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్. వీటిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.